ఏంది పోలీసులు తుపాకులు పట్టుకొని వస్తున్నారేంటి? ఏదో తీవ్రవాది ఇంటిని చుట్టుముట్టినట్లు మన ఇంటిని పోలీసులు చుట్టుముడుతున్నారేంటి? అవునండి, నిజంగానే పోలీసుల్లో ఉన్నారు. ఇంట్లోకి ఎలా బిరబిర చొరబడుతున్నారేంటండి? కొంపదీసి ఆ పాడి సామాగ్రిని అమ్మడానికి నువ్వెవరినైనా మర్డర్ చేశావా? పాడి సామాగ్రిని అమ్మడానికి నేను శవాలని పుట్టించడం ఏంటి? నోరు మూసుకో. పోలీసులు వింటే నిజమే అనుకుంటారు. ఏమ్రా సుందరం అంటే నువ్వేనా బే? అదేనా మరి భయంకరంగా భయపెడుతున్నావు రాక్షసులు బీభత్సన్నారు. తగ్గించు వాయిస్. ఏమిరా సుందరం అంటే నువ్వేనా? ఏమ్రా సుందరం అంటే నువ్వేనా బే? అవును సార్, నేనే సుందరం, సూది సుందరం. గ్లాడ్ మీట్ యూ ఇన్స్పెక్టర్ గారు. మీ పేరు చెప్పను రా. మీకు చెప్పే పని లేకుండా మీరు వేసుకునే యూనిఫామ్ షర్ట్ బ్యాడ్జ్ మీద రాస్తుంది వైకుంఠం అని. గ్లాడ్ టు సీ సార్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. ముందుగా అడిగిన దానికి జవాబు చెప్పే. అడగండి సార్. పసిఫిక్ సముద్రంలోతు ఎంత అడగండి? మనది రిపీట్. అడగండి సార్. పసిఫిక్ సముద్రం లోతు ఎంతో అడగండి. రిపీట్. అడగండి సార్. పసిఫిక్ సముద్రం లోతు ఎంతో అడగండి. మన దేశంలో పొడవాటి బ్రిడ్జి ఎక్కడుందో అడగండి, చెప్తాను. టీమిండియా ఎన్ని ప్రపంచ కప్పులు కొట్టిందో అడగండి. నువ్వేమైనా గూగుల్ వెబ్సైట్ ద్వారా నిన్ను అడగడానికి? వర్లక్ బే, ఇవాళ పొద్దుగాల సనత్ నగర్లో జరిగిన యాక్సిడెంట్ వాళ్ళకు పాడే కట్టే బటన్ అమ్మింది నువ్వేనా? రిపీట్. నువ్వేమైనా గూగుల్ వెబ్సైట్ ద్వారా నిన్ను అడగడానికి? వర్లక్ బే, ఇవాళ పొద్దుగాల సనత్ నగర్లో జరిగిన యాక్సిడెంట్ వాళ్ళకు పాడే కట్టే బట్టను అమ్మింది నువ్వేనా? అవును, 20,000కు అమ్మాను. ఆన్లైన్ ద్వారా మరి అమ్మాను. అలా అమ్మడం తప్పు కాదే. ఆ పాడితో పాటు నువ్వు కూడా బొందలగడకు పోయినావా? అవును వెళ్ళాను. తప్ప? అవును వెళ్ళాను. తప్ప? దానికి కాదురా, నువ్వు మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయబోతున్నాను. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? పైగా అది మర్డర్ కాదు, రోడ్ యాక్సిడెంట్. బైక్ మీద వెళ్తున్న వాడిని కారు ఢీ కొట్టిందంట. తెలుసు బిడ్డ, ఇది యాక్సిడెంట్లా కనిపించే మర్డర్. ఇసుంటి మర్డర్లు ఇప్పటిదాకా 8 జరిగినాయి. ఇవి రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద జరుగుతున్న వరుస మర్డర్లు. మీరు చెప్పేది ఆర్ట్ ఫిల్మ్ లాగా గజిబిజిగా ఉంది. కొంచెం అర్థమయ్యేటట్లు కమర్షియల్ సినిమా లాగా చెప్పండి సార్. ఇంతకుముందు హైదరాబాద్లో బనియన్ గ్యాంగ్ దొంగలు ఉంటుండే. ఈ ఇన్స్పెక్టర్ వైకుంఠం ఉక్కుపాదంతో వాళ్ళని తొక్కేసిండు. ఉక్కుపాదంతో తొక్కేశారంటే మీరు ఇనుప బూట్లు వాడతారా సార్? చెప్పేది విన్బే, ఆ బనియన్ గ్యాంగ్ స్థానంలో ఇప్పుడు మిడ్డీ గ్యాంగ్ తయారైంది.